అన్న నమస్తే అన్న. నమస్తే. సో ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎం అని అందరూ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. సో మాకు నారా లోకేష్ ఇట్లా సో నెక్స్ట్ కాబోయే సీఎం కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడే మాట్లాడుతున్నారు. సో ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే కావాలని అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎవరైతే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అన్నారో ఆ పార్టీకి ఆ పార్టీ యొక్క క్యాడరు లేకపోతే తెలుగుదేశం పార్టీ సంబంధించిన అభిమానులు ఆ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు అదేవిధంగా ఎవరైతే ఈ తెలుగుదేశం పార్టీని రేపు భవిష్యత్తులో నడిపించాల్సిన ఇంకొక నాయకుడు లేడు కాబట్టి ఖచ్చితంగా లోకేష్ గారే ఉండాలనేది బలమైన వాయిస్ ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వినిపించారు. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకపోతే ఓకే, వీళ్ళ గెలిచినప్పుడు పదవులు వీళ్ళకి ఇవ్వాలని అప్పుడే అనుకుంటారు కదా. సో అప్పుడు చెప్పకుండా ఇప్పుడు వచ్చి ఒక 7-8 నెలలు అయిన తర్వాత అంటే ఏం లాభం? అంటే ఇప్పుడు ఇది ఇంకా అది కన్ఫర్మేషన్ చేయలేదు. ఒక నిన్న నైట్ దావోస్ లో చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో కూడా అదే విషయం చెప్పడం జరిగింది. ఏంటంటే వారసత్వ రాజకీయాలు అనేవి వారసత్వంతో రాజకీయాలు చేయడం అనేది సరైనది కాదు. లోకేష్ గారికి ఆల్రెడీ వ్యాపారాలు అవన్నీ మా తరపున ఉన్నాయి, కానీ రాజకీయాల్లో ఇంట్రెస్ట్ వల్ల లోకేష్ గారు రాజకీయాలకు వెళ్ళడం జరిగింది. కాబట్టి వారసత్వంతో రాజకీయాలు చేయాలనేది అది జరిగే పని కాదని విషయం చెప్పడం జరిగింది. సో ఇంకో విషయం ఏంటంటే పొత్తుకు ముందు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, అదే కదా టాపిక్. అయితే ఇది కేవలం ఓన్లీ మన ఏపీకే కాదు, మా కర్ణాటక ఎన్నికల్లో కూడా సిద్ధరామయ్య గారు సీఎం అయ్యారు, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ గారు ఉన్నారు. అయితే డీకే శివకుమార్తో పాటు ఇంకో వ్యక్తిని కూడా డిప్యూటీ సీఎం చేస్తారని చెప్పారు, కానీ అలాగా చేయలేదు. డీకే శివకుమార్ ఒప్పుకోలేదు. మన తెలంగాణ ఎలక్షన్లో కూడా బట్టి విక్రమార్కతో పాటు సీతక్క గారిని కూడా డిప్యూటీ సీఎం చేస్తున్నారు, కానీ అక్కడ కూడా ఒప్పుకోలేదు. కాబట్టి ఏపీలో కూడా అదే ఏదైతే ఇప్పుడు ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు డిప్యూటీ సీఎం లోకేష్ గారికి ఇచ్చారనుకో, జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు లేకపోతే వాళ్ళు కావచ్చు, మా పవన్ కళ్యాణ్కి ఉన్న ప్రియారిటీ వాల్యూ అనేది తగ్గిపోతుంది అన్న భయం ఉంది. ఇది ప్రాక్టికల్ గా నిజం. జనసేన పార్టీ వాళ్ళు ఏం ఆలోచిస్తారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉండాలి, సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని పోల్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు లోకేష్ గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు పబ్లిక్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకుంటారు. అంటే ఇది కంపేరింగ్ అనేది ఇద్దరు వ్యక్తులతో చేసే కంపేరింగ్ అనేది అలా ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైతే మన లోకేష్ గారు మన పవన్ కళ్యాణ్ గారు గౌరవిస్తున్నారో అలాగే లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని గౌరవించాలి. పొత్తుల యొక్క ఏదైతే పొత్తుల ధర్మం ఉందో ఆ ధర్మం అనేది పవన్ కళ్యాణ్ గారు బ్యాలెన్స్ అవుట్ చేయకూడదు, టీడీపీ వాళ్ళు బ్యాలెన్స్ అవుట్ చేయకూడదు. ఎందుకంటే 2024 ఎన్నికలు అనేవి ఏపీ స్టేట్కి చాలా ఎమోషనల్, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ 2024 ఎన్నికలు జరిగాయి. కాబట్టి పొత్తు ధర్మాన్ని ఎవరు విస్మరించకూడదు. ఆ పొత్తు ధర్మం ఏంటనేది మనకు బయట చెప్పలేదు, కానీ ఎలక్షన్స్ ముందు కూడా మనం చెప్పాం, ఎలక్షన్ ఏదైతే పొత్తు ఉంటుందో అది పవర్ షేరింగ్ ఉంటుంది. కాబట్టి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇంతవరకు ప్రశాంతంగానే ఉంది కదా. ఇది అనవసరంగా ఒకసారి లేపేసి అప్పుడే లోకేష్ గారు సీఎం అయిపోరని అంటే ఒక పార్టీ అధ్యక్షులుగా వాళ్ళు కోరుకోవడం అనేది తప్పు లేదు. లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోరుకోవడం ఎటువంటి తప్పు లేదు, కానీ ఇప్పుడే అవ్వాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే కేవలం తెలుగుదేశం పార్టీ వల్లనే ఇప్పుడు కూటమి అధికారంలో రాలేదు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. కాబట్టి సో అది అంత అంటే వన్ సైడ్ చేయాలనేది జరిగే పని కాదు. అంటే కళ్యాణ్ గారి కిందికి లాగడానికి టీడీపీలో ఉన్న లీడర్స్ అంటున్నారు అనుకోవచ్చా అన్న? అంటే కళ్యాణ్ గారు లాగడం అనేది కాదు, కానీ తెలుగుదేశం పార్టీకి ఒక లీడర్షిప్ అనేది ఇప్పుడు కావాలి. అయితే ఇప్పుడు లీడర్షిప్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని నడిపించే వ్యక్తులు కావాలి. సో మహాసేన రాజేష్ గారు మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళందరూ మాట్లాడారు, చాలా సీనియర్ లీడర్లే మాట్లాడారు. కాబట్టి అంటే మీరు అన్నట్టు కోరుకుండొచ్చు, ఇప్పుడు డౌన్ ఫాల్ చేయాలని కోరుకోవచ్చు, కానీ అందరూ కోరుకోరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వల్లనే కదా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఇది ఎవరిని అడిగినా ఇది వాస్తవం. అది ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు బ్యాలెన్స్ అవుట్ కాకుండా వన్ సైడ్ రాష్ట్ర అభివృద్ధి కోసం, అదేవిధంగా ఏదైతే ఈ అలయన్స్ ఉందో టీడీపీ జనసేన బీజేపీ ఉందో బ్యాలెన్స్ అవుట్ కాకుండా కొన్ని సీట్లు తక్కువ ఇచ్చినా సరే ఒప్పుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయపరమైన ఏ చిన్న తేడా రాకుండా ఉండాలని చాలా మెచ్యూర్డ్గా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దీన్ని బ్యాలెన్స్ అవుట్ చేయడం లేకపోతే ఇంకో వ్యక్తిని చేయడం అనేది రాజకీయ పరంగా అది ఇంకా వేరే కాంట్రవర్సీ అయిపోయే అవకాశం ఉంటుంది. అంటే అపోజిషన్ పార్టీకి చాలా పెద్ద అవకాశం ఇచ్చినట్టు అవుతుంది.
అంటే ఇప్పుడు ఈ ఇష్యూస్ వల్ల పార్టీలు ఏమన్నా విడిపోయే అవకాశం ఉందంటారా, చీలికలు వచ్చే అవకాశం ఉందంటారా? అంటే పార్టీలో చీలికలు అంటే కేడర్ లో చీలికలు వచ్చే అవకాశం ఉంది. పొత్తులో 3 పార్టీల మధ్యలో అంటే ఇప్పుడే రావు ఇవి, ఖచ్చితంగా ఇప్పుడు ఏవైతే జరుగుతున్న అంశాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అందరూ మనసులో పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు, అదేవిధంగా లోకేష్ గారి మీద జనసేన పార్టీ వాళ్ళు చేసిన కొన్ని వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా రేపు వీళ్ళ యొక్క ఐక్యతని దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఇప్పుడున్న బాండింగ్ అనేది కొంత గ్యాప్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అది ఇప్పుడేం చెప్పలేము, కానీ దీని ఎఫెక్ట్ అనేది ముందుకు ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారికి పేరు అనేది ఇప్పుడు కొత్తగా ఏం లేదు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు వస్తే ఎంతమంది జనాలు వస్తారో అందరికి దానికి త్రిపుల్ వస్తారు. పవన్ కళ్యాణ్ గారు వస్తే అందరు చెప్పే విషయమే పదవులు అలంకారం, పదవులే ఆయనకు అలంకారం అంటారు. ఆయనకు పదవుల మీద ఏం ఆశ ఉండదు. ఒకవేళ ప్రజలకు మేలు అవుతుంది ఆయన డిప్యూటీ సీఎం నుంచి తప్పుకుంటే అంటే ఆయన ఎటువంటి నిమిషం ఆలోచన చేయకుండా ప్రజలకు మేలు అవుతుందంటే ఆయన డిప్యూటీ సీఎం నుంచి పక్కకు వచ్చేస్తారు. అన్న ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఇంత మంచి పేరు వస్తుంది కదా, ఓన్లీ రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా అందరు గుర్తుపడుతున్నారు. సో అందుకోసమని ఇట్లా వెనక్కి లాగడానికి చేస్తున్నారంటారు ఎవరైనా? ఆయన దేశం అంతటా మొదటి నుంచి ఉంది కదా రాజకీయం పరంగా. అంటే ఇప్పుడు కూటమిలో ఆయన ఫేమస్ డిప్యూటీ సీఎం అవడం వల్ల రాష్ట్రం అంతా పేరు వచ్చింది అంటున్నారు. మొదటి నుంచి ఆయనకు దేశవ్యాప్తంగా పేరుంది. ఆయన కూటమి రాకముందు, కూటమికి ముందు నుంచే మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవరో తెలుసు. కూటమి ముందు నుంచే అమిత్ షా గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవరో తెలుసు. కూటమి ముందు నుంచి అన్ని దేశాల వారికి అన్ని రాష్ట్రాలలో దేశంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ కూటమి వల్ల పవన్ కళ్యాణ్ పేరు వచ్చింది అనేది అవాస్తవం. అంటే ఇప్పుడు ఇట్లా నెగిటివ్ చేయడానికి కారణం ఏంటంటారు? డిప్యూటీ సీఎం వద్దు అనడానికి, నారా లోకేష్ తీసుకురావాలనడానికి. అంటే నా ఆలోచన ఏంటంటే కూటమి స్టార్టింగ్ లో ఏదైనా వాళ్ళు చెప్పినవి సూపర్ 6 కావచ్చు, ఇవి ఉంటాయి కదా, ఇలాంటివి చెయ్యండి అని అడుగుతారా ఆ ఆలోచన పక్కకు పెట్టేసి ఈ టాపిక్ తీసుకొచ్చారు. డైవర్షన్ నా ఆలోచన. అంటే ఇప్పుడు ఈ విధంగా అంటున్నారు కదా, ఒకవేళ మరి ఇట్లా పార్టీల మధ్య మరి ఏమన్నా చీలికలు వచ్చే అవకాశం ఉందంటారా? రావు. ఒకవేళ వచ్చిందంటే నెక్స్ట్ జగన్ వచ్చేస్తాడు. జగన్ వచ్చేసాడంటే ఏమైతే తెలుసు కదా. ఆల్రెడీ ఇట్లా మాట్లాడడం వల్ల వాళ్ళకి ఒక ఛాన్స్ దొరికిందని చాలా మంది అంటున్నారు. అవును ఛాన్స్ వచ్చిందంటే నెక్స్ట్ జగన్ వస్తాడు. నెక్స్ట్ జగన్ వచ్చాడంటే మళ్ళా బూమ్ బూమ్ బీర్లు వస్తాయి. బూమ్ బూమ్ బీర్లు వస్తాయి. దాంతో పాటు మళ్ళీ ఒకటి ఏదైనా గవర్నమెంట్ తాకట్టు పెట్టాల్సి వస్తుంది. గవర్నమెంట్ తాకట్టు పెట్టడంతో పాటు ఇంకా వచ్చేసి ప్రతి ఒక్కటి వస్తు రేట్లు పెరిగిపోతాయి. కరెంటు ఛార్జీలు పెరిగిపోతాయి. ఒక ఫ్రీడమ్ ఆయిల్ 95 రూపాయలు ఉండే ఫ్రీడమ్ ఆయిల్ 150కి వెళ్ళిపోతుంది. మధ్యతరగతి ఒక కూలీ చేసుకునేటువంటి ఇవన్నీ ఇబ్బంది పడతాయి. కాబట్టి వీళ్ళు ఏం కొట్లాడుకునే జగన్ కంటే బెస్ట్, జగన్ కంటే 100కి 100 బెస్ట్. కాబట్టి చిన్న చిన్న మిస్టేక్లు ఏమున్నా కూడా దాన్ని మనమే సర్ది చేయాలి. దాన్ని తప్పు పట్టకుండా సర్ది చేసి ఇంకోసారి ఆ ప్రభుత్వం రాకుండా ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉంటేనే ఇంత మంచి పేరు సంపాదిస్తున్నాడు కదా, ఒకవేళ సీఎం అవుతే ఇంకెట్లా ఉంటుంది? ఇప్పుడు అది మనం చెప్పేది కాదు అన్న, అది కాలం నిర్ణయిస్తుంది. మనం చేసే మంచి పనులు నిర్ణయిస్తాయి, ప్రజల ఆలోచనలు నిర్ణయిస్తాయి. అంతేగాని టీడీపీలో నలుగురు కార్యకర్తలు లోకేష్ సీఎం చేయాలంటే సీఎం కాడు లోకేష్. అలాగే జనసేన పార్టీలో కార్యకర్తలు నలుగురు పవన్ కళ్యాణ్ సీఎం చేయాలంటే సీఎం కాలేడు పవన్ కళ్యాణ్. ప్రజాప్రతినిధులు ప్రజల కోసం ఎవరైతే ఆలోచన చేస్తారో వారు ప్రజల ఆలోచనలో ఉంటారు. ఆ ఆలోచనే ఓటు వేసేటప్పుడు ఎవరికి వేయాలని నిర్ణయిస్తారు. జస్ట్ వెయిట్, ఎవరు మంచి చేస్తారు, ప్రజల మైండ్ లో ఎవరు ఉన్నారు అనేది చూడాలి మనం. 2029 సీఎం ఎవరు అనుకుంటారు? నారా లోకేషా, పవన్ కళ్యాణ్? నెక్స్ట్ 2020 ఏం మనకు చంద్రన్ ఉన్నాడు కదా, నెక్స్ట్ రిటైర్మెంట్ అవుతుంది, ఏజ్ అయిపోతుంది. దాని తర్వాత సీఎం ఇద్దరిట్లో ఎవరు అనుకుంటారు? ఏం చెప్పేదే ఉంది పవన్ కళ్యాణ్. ఎందుకంటే చూస్తున్నాం ఆయన ఎలా వివరిస్తున్నాడో చూస్తున్నాం. ఆయన కూటమిలో ఆయన డిప్యూటీ సీఎం కాకముందు, కనీసం ఆయన ఎమ్మెల్యే గెలిచకముందు ఆయన భాష, ఆయన పదజాలం ఎలా ఉండేది, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నారు. నమస్తే అన్న. నమస్తే. ఏపీలో ఇప్పుడు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి, అట్లానే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ అంతా కొట్లాడుకుంటున్నారు. సో దానికి ఏం చెప్తారు, అసలు ఎట్లా ఉందంటే? ఓకేనా, మన పవన్ కళ్యాణ్ వచ్చారు కదా, డిప్యూటీ సీఎం కదా, కాబట్టి బాగానే ఉంది. అక్కడ ఆంధ్ర సైడ్ మంచిగానే చూసుకుంటున్నాడు. ఆ రోడ్లు బాగాలేకుండా ఒక రోడ్లు చూసుకుంటున్నాడు. ఆ పబ్లిక్ నుంచి బాగా అర్థం చేసుకుంటున్నాడు, ముందుకు వస్తున్నాడు, మంచిగా ఉంది. ఓకే, కాకపోతే అక్కడ రోడ్ల గురించి ఒక మన పబ్లిక్ ఎలా ఉంది ఏంది ఎటువంటి ఇబ్బంది అయినా సరే పవన్ కళ్యాణ్ అనేది ముందుకు వస్తున్నాడు అనమాట. ముందుకు వచ్చి అలా అవసరాల కోసము అంతా ఓకే ఫైన్ బాగానే చూసుకుంటాడు, మంచిగానే చూసుకుంటాడు, మంచిగానే ఉంటుంది అన్నమాట. అంటే
పవన్ కళ్యాణ్ గారికి హాట్సాప్. అంటే మన తెలంగాణకు మన తెలంగాణకు ప్రజలకు ఆలోచిస్తున్నాడు అనమాట. ఇక్కడ పరిస్థితి ఆలోచిస్తున్నాడు. అంతా తెలంగాణ అయినా సరే ఆంధ్ర అయినా సరే ఒకటేనమాట. అంటే అన్నతమ్ముళ్ళలాగా ఒకటే అని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నాడు. మంచిగా ఉంది కాబట్టి మన తెలంగాణకు రోడ్లకు ఆలోచిస్తున్నాడు. గ్రౌండ్ లెవెల్ లో ఇప్పుడు నారా లోకేష్ కూడా బాగా చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ తో సమానమే కదా, మాకు అంతే హక్కు కావాలని వాళ్ళు కూడా అంటే అందరికీ హక్కే మనకు. అంటే ఎవరైనా సరే రాజకీయంలో నాయకులు, సీఎం కానీ ఎవరైనా సరే అందరూ సమానమే మనకు. అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది కాదు. మనకు కావాల్సింది పేదవాళ్ళ కోసము ముందుకు రావడమే మనకు గొప్ప. మనం గెలిపించుకోవడం ఎందుకోసం అంటే మనకు పనులు చేసే వాళ్ళే మనకు కావాలి. ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా నాకు దీనిపైన ఏం ఆశ లేదని చెప్పారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నాకేం సీఎం మీద ఆశ లేదు, ఇంకో 10 ఏళ్ళైనా చంద్రబాబు గారు ఉంటే పర్లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. సో మరి వీళ్ళు కొట్టుకోవడం కరెక్ట్ అయిన అభిమానులంతా మాకు కావాలి అని చెప్పి. అంటే కొట్టుకోవడము తప్పు లేదు. అంటే కొట్టుకుంటే మన ప్రాణాలే పోతాయి. కొట్టుకోవడంలో తప్పు ఉంది. అంటే అట్లా కొట్టుకోకూడదు. అందరం కలిసిమెలిసి ముందుకెళ్తేనే ఒక్కొక్క చెయ్యి కలిస్తేనే మనం ముందుకెళ్తాము. కాబట్టి అసలు కొట్టుకోవడం కానీ ఏం కానీ ఉండొద్దు అన్నమాట. అందరం ఒకే మాట మీద మనం ముందుకెళ్తేనే హ్యాపీగా ఏదైనా పనులు జరుగుతాయి. మనం కొట్టుకుంటే చేసినాం అనుకో అవి ముందుకు జరగవు అన్నమాట. కాబట్టి మన కోసం కొంతమంది ప్రాణాలు తీసుకున్న వాళ్ళకు కొందరు కొట్టుకోవడం వల్ల విడివిడిగా నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కానీ వెళ్తే పబ్లిక్ ఎక్కువ మంది ఎవరికి సపోర్ట్ ఉందంట. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఉంటే సపోర్ట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే పవన్ స్టార్ కదా, మూవీకి తీశారు అంతా తీశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను.